ఈరోజు మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో నుంచి చివరి సబ్జెక్టులో నుంచి సెకండ్ ఇయర్, అంటే మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో నుంచి అద్భుతమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి అంశం. అబద్ధ బోధకులు సాతాను గూఢాచారుల. అబద్ధ బోధకులు సాతాను గూఢాచారుల అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి, అందరూ కూడా నోట్స్ రాసుకోండి. దేవుని యొక్క జ్ఞానంలో ఉన్న అమూల్యమైన సంగతి మనం తెలుసుకునే అవకాశం మనకు దక్కింది. ప్రేమ దేవుని వల్ల సత్యము అనే ఈ సత్య సంబంధమైన వాక్యము బయట చాలా మందికి పొదువైపోయి ఉంటాయి. బయట అనేక సంఘాల్లో మేము తిరుగుతూ ఉన్నాం, చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. వాక్యంలో ఉన్నది కాకుండా ఏదో చెప్పే వాళ్ళు ఎక్కువైపోయిన రోజులు ఇవే. కనుక ఇంతటి మంచి మాటలు వింటున్న మనం శ్రద్ధతో వింటే కొన్ని విషయాలన్నా మన హృదయంలో భద్రపరచబడతాయి. కనుక చాలా జాగ్రత్తగా మన పాఠాన్ని విందాం. అంశంలో ఆలోచిస్తే అబద్ధ బోధకులు సాతాను గూఢాచారుల. గూఢాచారులు అని అంటే బైబిల్లో కూడా ఒక మాట రాశాడు, వేగుల వారు అన్నాడు. ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు దేశం నుంచి వెళుతున్నప్పుడు యెహోషువ హాయి పట్టణంలోకి పంపించేటప్పుడు కొంతమంది వేగుల వారిని పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఈ వేగుల వారిని గూఢాచారులు అంటారు. గూఢాచారులు అంటే వాళ్ళు ఎలా వెళ్తారు తెలుసండి? రాజుగారిలా గెటప్ వేసుకుని వెళ్ళరు. ఒక పేదవాళ్ళలాగా, ఒక అడుక్కునేవాళ్ళలాగా, లేకపోతే బట్టలను చినిగిపోయి వేషధారణ ఒక రైతులాగానో వెళ్ళిపోయి ఆ ప్రాంతాల్లో అడుక్కుంటూనో, లేకపోతే పేద కుంటివాడుగానో, గుడ్డివాడుగానో, మోగవాడుగానో నటిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న సిచ్యువేషన్స్, ఆ రాజుగారి యొక్క బలబలాలు, ఆ రాజుగారి యొక్క బలహీనతలు, ఆ రాజ్యంలో ఏది గొప్పో, ఎంతమంది సైన్యం ఉన్నారో, ఎలా వారు యుద్ధం చేయబోతున్నారో అన్ని నిఘా తెలుసుకుంటారండి. దాంట్లో వాళ్ళు నిపుణులు, దాంట్లో వాళ్ళు నిపుణత సంపాదించిన వాళ్ళు. వాళ్ళు ఎలాగైతే వెళ్ళి విని నేర్చుకుంటే తెలుసుకోగలరో, ఎవరితో ఎలా ప్రశ్న వేస్తే ఆన్సర్ రాబట్టగలరో అవన్నీ తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఆ రాజ్యం యొక్క బలము బలహీనతలు ఎరిగిన తర్వాత వాళ్ళు అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న సంగతులన్నీ ఎరిగి రాజుగారికి చేరవేస్తారు. అయ్యా, వాళ్ళకి ఎంత సైన్యం ఉంది, ఎంత బలంగా ఉంది, ఎంత బలంగా వాళ్ళు పనిచేయగలుగుతున్నారని ఆ రాజ్యం యొక్క గుట్టు రాజుగారి దగ్గర చెప్పేస్తారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఎంతమంది సైన్యం పంపించాలి, ఎలా వెళ్ళాలనేది నేర్చుకొని తెలుసుకొని అప్పుడు పంపిస్తారు. అందుకనే వీళ్ళని గూఢాచారులు అంటారండి. ఈ గూఢాచారుల ఉద్దేశం ఏంటంటే ఆ రాజ్యం యొక్క బాగోగులు, గొప్పతనాలు, బలహీనతలు, రాజుగారి యొక్క బలహీనతలు ఇవన్నీ తెలుసుకుంటారు. అలాగే బైబిల్లో కూడా అబద్ధ బోధకుల గూఢాచారులు, అబద్ధ బోధకులుగా ఉన్నవారిలో గూఢాచారులు, వాళ్ళందరూ సాతాను ఏజెంట్లా అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు ఎలా తయారైపోయారు, ఎందుకు తయారయ్యారు, అసలు అపవాదికి వీళ్ళు గూఢాచారులుగా ఎందుకు తయారవ్వాల్సి వచ్చింది, అది కూడా మనం తెలుసుకోవాలి. అపవాది అనేది ప్రపంచంలో దైవశక్తి ఎంతైతే భూమి మీద పనిచేస్తుందో దానికి పర్ఫెక్ట్గా మేము కూడా పనిచేయాలని, దైవశక్తికి ధీటుగా మేము కూడా ఎదుర్కోవాలని దుష్ట శక్తి కూడా పరలోకం నుంచి నెట్టివేయబడింది. ఎప్పుడైతే దేవుడు భూమి మీద మానవుడిని చేయాలనుకున్నాడో, మనిషిని చేయాలన్న తలంపులు, ఉద్దేశాలు దేవుడికి వచ్చినప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలకు తెలియజేశాడు, నేను నా బిడ్డలను తయారు చేయబోతున్నాను, నా రూపము నా పోలికతో ఉన్న వాళ్ళు భూమి మీద పుట్టబోతున్నారు, పుట్టబోయే వాళ్లకు, ఆ పుట్టబోతున్న వాళ్లకు మీరందరూ కూడా సపర్యలు చేయాలి అని చెప్పినప్పుడు వారిలో ఉన్నటువంటి దూతల్లో కొన్ని దూతల్లో తప్పుడు ఆలోచనలు చేసినాయి. అంటే ఎన్ని వందల కోట్ల సంవత్సరాలైనా దేవుడు దేవుడిగానే ఉంటున్నాడు, ఈయనకి చావులేని ఈ దేవుడికి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనం సపర్యలు చేయించున్నాం కదా, ఈయనతో పాటు మరి కొంతమంది పిల్లలకు అంటాడంట, కనబడిన పిల్లలకు కూడా మనం సేవ చేయాలా, వాళ్ళు కూడా యుగయుగాలు ఉంటారు కదా, వాళ్ళకి ఈయనకి ఎంత సేవ చేసి ఎంతకాలమైనా మనం ఎలా సేవ చేయటమేనా అని ఒక తప్పుడు ఆలోచన పరలోకంలో ఉన్న దూతలకు వచ్చిందండి. ఈ దూతల్లో వచ్చిన ఈ తప్పుడు ఆలోచనకు వాళ్ళ హృదయంలో తలంపులు ఆలోచన పుట్టగానే అది మనసులో వెంటనే అనుకున్న వెంటనే దేవుడికి తెలిసిపోయింది. చూడండి, ఒక ఆలోచన పుట్టగానే ఎవరో తెలిసిపోయింది, దేవుడు తెలిసిపోయింది. వెంటనే ఆ దూతలను పిలిపించాడు.
ఏంటి మీరు అంటే ఆలోచన చేశారు, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదని పరలోకంలో నుంచి నెట్టేసాడండి. నెట్టేస్తే అవి పోకుండా దేవునితోనే తిరుగుబాటు చేసినాయి. చూశారండి, దేవునితోనే తిరుగుబాటు చేస్తే పరలోకంలో యుద్ధం జరిగిందండి. ఇప్పుడు మనం పుట్టక ముందు, మనుషులంగా మనం పుట్టక మునిపే మన గురించిన యుద్ధం పరలోకంలో జరిగింది. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో, చూడండి, ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయారు. ఏమండి, ఎలాంటి వాళ్ళకి యుద్ధం జరిగింది తెలుసా? మనుషులకు కాదు యుద్ధం, ఇక్కడ ఆత్మల యుద్ధం. మనుషుల యుద్ధం అయితే కాళ్ళు చేతులు తెగిపోతే చచ్చిపోతారు అనుకోవచ్చు. ఆత్మకు చావులేదు. చావులేని ఆత్మలకు యుద్ధం ఏంటి? అప్పుడప్పుడు పురాణాల్లో మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, రావణాసుడు అనేవాడు. ఒక తలకాయ కొట్టేగా ఇంకో తలకాయ వచ్చేది, ఇంకో తలకాయ కొట్టేది ఇంకో తలకాయ వచ్చేసేది. ఎన్ని తలకాయలైనా చచ్చిపోయాడు కాదు, వాడు చావు వేరే చోట ఉన్నాయి. ఎక్కడ కొట్టాలో కొడితే చచ్చిపోతారు. కానీ ఇక్కడ ఆత్మలకు కూడా చావు లేదండి. చేతులు కాళ్ళు నరికేయడానికి లేదు, నరికేసినా అతుకుపోతాయి. ఆత్మకు చావు లేదు. చావు లేని ఆత్మల యుద్ధం కొన్ని వందల కోట్ల సంవత్సరాలు జరిగిందండి పరలోకంలో. అలాంటి యుద్ధం జరగగా 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 అలిసిపోయి మేము చేయలేమని చెప్పేసి తీర్మానంకి వచ్చేసి ఓడిపోయామని సరెండర్ అయిపోయినాయండి. అప్పుడు దేవుడు వాటికి పరలోకంలో స్థానం లేదని నెట్టివేసినప్పుడు ఆ దూతలు దేవుని ఎందుకు చిన్న మెన్నవి కోరుకున్నాయి, నువ్వు భూమి మీద మమ్మల్ని త్రోసివేయి, అప్పుడే మమ్మల్ని పాతాళాన్ని పంపించొద్దు, మాకు చిన్న కొద్ది కాలం అవకాశం ఇవ్వవా బతకడానికి భూమి మీద అని అవి రిక్వెస్ట్ చేసి భూమి మీద రావడానికి సిద్ధపడ్డాయండి. కానీ భూమి మీదకి ఎవరు రాబోతున్నారు? మనుషులు రాబోతున్నారు. రాబోతున్న మనుషుల కొరకు ముందుగానే అవి ప్రణాళికలు వేసుకున్నవి. వచ్చే మనుషుల్ని ఎలాగైనా పరలోకం పానీయకుండా చేయాలి. మనం పరలోకం పోకుండా ఉండాలంటే మనం ఎటు నరకానికి వెళ్ళిపోతున్నాం. చాలా మంది అంటారు కదండి, తాను చెడ్డ పోతే వనమంతా చెడిచింది అని అంటారు. నేను ఎటు చెడిపోయాను, వీళ్ళు కూడా చెడగొట్టాలి. ఎవడన్నా క్లాస్ మార్కులు రాకుండా తప్పాడు అనుకోండి, వాడికి ఆనందం ఎవరంటే ఎవరు తప్పారో వాళ్ళందరూ ఆనందం. వాళ్ళందరూ నువ్వు తప్పావా, తప్పిన వాళ్ళు చూస్తే ఆనందం వాడికి. పాస్ అయిన వాళ్ళు చూస్తే వాడికి బాధ, ఎందుకు వీడు పాస్ అవుతున్నాడు, వీడిని కూడా ఎలా తప్పించాలని ప్లాన్ చేస్తారు. దయ్యం కూడా దాని ఆలోచన ఏంటంటే మనుషులందరూ పరలోకం పోకుండా పాతాళంలో ఉన్న నరకంలోకి నాతో పాటు రావాలి, అది తీసుకువెళ్ళాలన్న ధ్యేయంతో తన మనసులో పెట్టేసుకుంది. ఎప్పటి నుంచి? మనుషులు భూమి మీద పుట్టక ముందు నుంచే. ఆదాము అవ్వలు భూమి మీదకి రాకమునిపే, ఆదాము అవ్వనే వాళ్ళని దేవుడు భూమి మీద చేయకమునిపే దయ్యంలో వచ్చిన కోరిక ఏంటంటే మనుషులు ఎవరిని పరలోకం కానివ్వకూడదు, వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియకూడదు, వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళకూడదు. అలాంటి ఉద్దేశాలు కలిగినటువంటి ఎవరినైనా చెడగొట్టాలని ఒక మంచి సంకల్పము దయ్యము పరలోకంలో ఉన్నప్పుడే ఆలోచన చేసింది. దాన్ని అక్కడి నుంచి దేవుడు త్రోసివేయగా భూమండలం మీదకి వచ్చిందండి, మధ్యాకాశంలోకి. మధ్యాకాశం అంటే భూమి. ఈ భూమి మీదకి త్రోసివేయబడింది. త్రోసివేయబడిన అదేం చేసింది తెలుసండి? ఎందుకంటే అది ఆత్మ కాబట్టి మనుషులు అందరిని వశపరుచుకోవాలని, ఎవరు వీక్గా ఉంటారో, ఎవరు దేవుని వాక్యం వినకుండా, ఎవరి మనసులో అయితే దేవునికి అవకాశం ఎవరో వాళ్ళ దేహంలో ఉన్న ఆత్మలోకి ప్రవేశించే శక్తి దానికి ఉందండి, ప్రేరేపించే శక్తి. అలాంటి దురాత్మ సమూహం కలిగినటువంటి దుష్టుడైనటువంటి అపవాది సాతాను, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి, క్రూర మృగము, ఘట సర్పము, ఇంకా రకరకాల భయంకరమైన పేర్లతో ఉన్నటువంటి ఈ సర్పము, ఘట సర్పమైనటువంటి ఆది సర్పము దయ్యం ఇదేం చేసిందంటే తొలి మానవుల నుంచే మనుషులను చెడగొట్టాలనే ప్రయత్నం చేసిందండి. ఆదాము అవ్వలు పుట్టారు. పుట్టిన ఆదాము అవ్వలకు కూడా దేవుడి వాక్యం నేర్చుకుంటున్నారు. తొలి దినాల్లో వాళ్ళకి వాక్యం లేదు. దేవుడు చెప్పాడు, ఉదయం ప్రతి చల్లపూట దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, చక్కగా ఈ తోటలో ఉండండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మంచిగా పిల్లల్ని కనండి, ఈ భూమి అంతా నిండించండి, నా గొప్పతనాన్ని తెలుసుకోవాలని దేవుడు అందమైన ఈ ప్రకృతిని అంతా దేవుడు చేశాడండి. చేసిన ఈ అందమైన ప్రకృతిలో అపవాది వచ్చి దేవుడు చెప్పినటువంటి మాటలకు వీళ్ళని లోపరచక మొదటి నుంచి ఆదాము అవ్వల్ని చెడగొట్టాలని ప్లాన్ చేసుకుంది. ఆ ఏదేను అనే తోటలో, ఏదేను అనేటువంటి ప్రాంతంలో దేవుడు వేసిన తోటలో నివసిస్తున్న వీళ్ళను ఆ తోటలో ఉండకుండా బయటకు నెట్టేయాలని ప్లాన్ చేసుకుంది. ఒకనొక సమయమున ఆదాము లేని టైం చూసుకొని అవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమా అని ఒక ప్రశ్న వేసింది.
ఆ ప్రశ్నకు అది ఏమైపోయింది, ఏంటి అని అనుకుందంటే, ఎందుకంటే ఆదాములో నుంచి వచ్చినటువంటి అవ్వ బలహీనమైన ఘట్టం. మొదటి నుంచి చెప్తున్నాడు, స్త్రీలు బలహీన ఘట్టాలు, ఇట్టే పడిపోతారంటే. పడిపోతారనే ఉద్దేశంతో ఏం చేసిందంటే, ఆదాము లేని టైం చూసుకొని, యజమానులు లేని టైం చూసుకొని అపవాది ఘట సర్పము, ఒక మారు వేషము, ఒక ఘట సర్పముగా, అది యుక్తి కలిగినటువంటి సర్పముగా అదేం చేసిందంటే అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడింది. అవ్వతో మాట్లాడితే అవ్వ భయపడిపోయింది, బాధపడిపోయింది, ఏమైపోయిందో ఏంటో అని భయపడిపోయింది. ఆ మాటలకు లోబడిపోయి, ఈ తోట చెట్ల ఫలములో దేవుడు ఏదైనా మిమ్మల్ని తినవద్దని చెప్పినా అని డౌట్ వేసిందండి. చెప్పాడన్న సంగతి తెలిసి ఓకే, ఆదాము చెప్పాడు ఈ చెట్టు ఫలం మనం తినొద్దు, అన్ని తింటే బాగుంటాం, ఇది తింటే చచ్చిపోతాం అని దేవుడు చెప్పాడు, తినొద్దు అన్నాడు అని చెప్తే తినొద్దని చెప్పినా అని డౌట్ వేసేపాటికి నిజమే కదా అంతే. ఏం కాదు, నువ్వు తింటే చావు, బ్రతుకుతావు, దేవుళ్ళలాగా ఉంటావు, యుగ యుగాలు జీవిస్తావు, అందుకే దేవుడు తినొద్దు అన్నాడని అబద్ధాన్ని నిజంలాగా చెప్పిందండి. అంతే, చూసారని అబద్ధాన్ని నిజంలాగా చెప్పింది, వినేసింది. విన్న వెంటనే ఏమైపోయిందంటే ఆ చెట్టు పండు కోసుకుంది, తింది. తినగానే నువ్వు చచ్చిపోయావా, చావలేదు కదా, ఇదిగో నువ్వు తిని చచ్చిపోలేదు కాబట్టి నీ భర్త కూడా ఇవ్వ అని చెప్పేవాడికి ఈ ప్రేరణతో ఏం చేసిందంటే భర్త దగ్గర కూడా వెళ్ళి, ఇదిగో ఈ పళ్ళు తిన్నా, నువ్వెందుకు కోసావు ఇది అని అడిగితే, ఇదిగో దేవుడు తింటే చచ్చిపోతాడు అన్నావు కదా, నేను తిన్నాను, నేను చచ్చిపోలేను, నువ్వు కూడా తిను చచ్చిపోవు అనగానే అవ్వ చెప్పిన మాట విని ఆదాము కూడా తినేసాడు. ఎందుకు చచ్చిపోలేదు అని అడిగితే దేవుడు ముందు ఒక ప్రణాళిక ఇచ్చాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని పెంచాలి. ఆ ఆశీర్వాదం ఫెయిల్ అవ్వకుండా ఉండటం కోసం వీళ్ళని చంపలేదండి. అంటే చావు అనేది శరీరాలకు పెట్టలేదు అప్పట్లో దేవుడు. వీళ్ళు ఎప్పుడైతే ఆ మాట తిన్నారో, తిన్న తర్వాత చావు అనేది వీళ్ళకి అప్లై అయింది, కొంతకాలం తర్వాత చచ్చిపోయారు. అయితే అప్పటి నుంచి ఆ అవ్వ ఏం చేసింది, ఆదాము అవ్వల్ని చెడగొట్టి ఏదేదో తోట నుంచి బయటకు నెట్టేపించిందండి అపవాది. ప్రయాణమై పట్ట చేత పట్టుకొని బయటకు వచ్చినటువంటి మనిషి పండించుకోవడానికి ప్రారంభం చేశాడు. మరి దేవుడు ప్రశాంతంగా వండుకునే పని లేదు, ఖర్చు పెట్టే పని లేదు, భూమి మీద బతకడం ఏంటి? ఇప్పుడు ప్రతి మనిషి ఎందుకు ప్రయాసపడుతున్నాడని, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేది తినడం కోసమే. ఈ తిండి కోసమే మనుషుల్ని మాయలో పడేసింది. ఇప్పుడు ఆదాము అవ్వలకి గతి లేదు, ఆ తోటలో నుంచి దేవుడు నెట్టేసేసాడు, దేవదూతల్ని కాపలా పెట్టేసాడు, వీళ్ళని రానివద్దని చెప్పేసి. వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత తినడానికి తిండి లేదు, ఏం చేయాలి, పొలాలన్నీ పండించుకోవాలి, దున్నుకోవాలి, పండించుకోవాలి, అది మొలిస్తేనే, మొలకైతేనే, మొక్క అయితేనే, అది పండిస్తేనే, కోత కోసుకొని తినాలనే కష్టాన్ని పెట్టేశాడు. ఆ కష్టంలోకి ఆదాము అవ్వలు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆదాము అవ్వలను ప్రారంభం చేసుకున్నటువంటి అపవాది ఎప్పటి కాలంలో ఉన్న మన వరకు కూడా దయ్యము దాని ప్రేరణలో మనుషులందరినీ లోపరుచుకుంటూనే ఉందండి. ఎక్కడ దొరికితే తిందామా, ఎక్కడ దొరికితే మనుషుల్ని అపవాది దాని వశంలో చేసుకుందామని మొదటి నుంచి అపవాది వేసిన ఎత్తుగడండి ఇది. అప్పటి నుంచి ఎత్తుగడ వేసి ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఎవరిని ఎలా చంపాలి, ఎవరిని ఎలా లోపరుచుకోవాలని రకరకాల యుక్తులతో, రకరకాల ప్రయత్నాలతో అపవాది తన ఏజెంట్లు మనుషుల్లోనే తయారు చేసుకుందామని ప్రయత్నం చేసింది. మనకు తెలుసు కదా, 200 సంవత్సరాల పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు భూమి, మన దేశాన్ని. ఎవరాళ్ళు? బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు తెలుసండి, మన దేశానికి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని మన దేశంలో ఉన్న వాళ్ళని కొంతమంది నాయకులుగా చేసి మన ప్రజల మీదే తిరుగుబాటు చేసే వాళ్ళగా, పెత్తనం చేసే వాళ్ళగా పెట్టేశారు. అంటే మన ప్రజల్లో ఉన్న మనుల్నే కొంతమందిని వాళ్ళ పిల్లలుగా, వాళ్ళ నాయకులుగా ఎన్నుకొని జీతాలు ఇచ్చి మన మీదే శత్రువులుగా తయారు చేశారండి. ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు అలాగా మనుషుల్ని మన దేశంలో వాళ్ళని చేసుకొని మన దేశానికి కీడు చేయాలని ప్రయత్నం చేశారో, అపవాది కూడా అదే ప్రయత్నం చేసి మనుషుల్లోగా ఉన్న మనల్లోనే, వాక్యాన్ని బోధించే బోధకుల్లోనే దుష్టులుగా, దుర్మార్గులుగా తన వశం చేసుకునే ప్రయత్నంలో ఉండిపోయిందండి. ఎందుకు ఇలా చేసింది అని అడిగితే, అసలు సేవకులు అనేవాళ్ళు ఎందుకు తయారయ్యారు ఎప్పుడన్నా ఆలోచించారా? సేవకులు అనేవాళ్ళు ఎప్పుడు తయారయ్యారు, ఎందుకు తయారయ్యారు అడిగితే, తొలి దినాల నుంచి మోషే ఉన్న కాలంలో నుంచే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వీళ్ళను మరి 40 సంవత్సరాలు నడిపించుకుంటూ వచ్చాడు, ఎన్నో పాఠాలు నేర్చుకుంటారని. ఆ దినాల నుంచి ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశానికి తీసుకొచ్చిన దేవుడు, ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకొచ్చిన దేవుడు వీళ్ళందరికీ కొన్ని ఆజ్ఞలు పెట్టారు. ప్రతి తల్లిదండ్రులు మీరు జాగ్రత్త, మీ పిల్లలకు దేవుని వాక్యం నేర్పించండి. నేను ఎన్నైతే అద్భుతాలు చేశానో ఐగుప్తు దేశంలో, ఆ అద్భుతాల గురించి కానీ, నేను నడిపించినప్పుడు నడవడి గురించి కానీ, నేర్చుకున్న విషయాలన్నీ మీరు మీ పిల్లలకు చెప్పండి. వాళ్ళ పిల్లలు చెప్తారు, వాళ్ళ పిల్లలు చెప్తారని ప్రతి తల్లిదండ్రులకి ఇది ఒక ఆజ్ఞగా దేవుడు ప్రవేశపెట్టాడండి. ఎవరి గురించి చెప్పమని? దేవుని గురించి చెప్పమని.
చూద్దాం. ఇప్పుడు బైబిల్లోకి మనం వెళ్తే మనం చక్కని మాటలు మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే దేవుడు ఈ ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి దేవుడి గురించి తెలియాలి అనేది దేవుడి సంకల్పంతో అపవాది కుట్రను భగ్నం చేయాలంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు పాఠం నేర్పించేస్తే పిల్లలు నేర్చుకున్న ఆ పిల్లలు దైవత్వంలో పిల్లలను పెంచితే దేవునికి దగ్గర అవుతారు, దయ్యానికి దూరం అవుతారని దేవుడు ప్లాన్ చేశాడంటే ఆ ప్లాను తల్లిదండ్రులకు చెప్పాడండి దేవుడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 4:6 చదవండి. ఏమన్నాడు? ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరించవలెను, వాటిని గూర్చి విను, జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచములు గల జనముని చెప్పుకొందురు. చూసారండి ఏమంటాడు? ఈ జనముతో, ఇశ్రాయేలు జనాంగంతో అనేక మంది ప్రజలను జ్ఞాన వివేచన కలిగిన వాళ్ళుగా తయారు చేసుకోవాలన్నది దేవుని సంకల్పం. చూసారండి దేవుడు ఎలాంటి ప్లాన్ చేశాడు? ఇశ్రాయేలుని తన ప్రజలుగా చేసుకున్నాడు. అబ్రహాముని నాయకుడిగా ఎన్నుకున్నాడు. అబ్రహాము నుంచి ఇస్సాకునిచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబునిచ్చాడు, యాకోబు సంతతిని ఇశ్రాయేలీలుగా మార్చుకున్నాడు. ఈ ఇశ్రాయేలు గోత్రాల్లో వచ్చేటువంటి మనుషులందరినీ తన వారిగా చేసుకోవాలి, తన వాళ్ళగా ఇంప్రూవ్ చేసుకోవాలి, తన ప్రజలుగా గొప్ప చేసుకోవాలి. వీళ్లకు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దేవుని జ్ఞానం తల్లిదండ్రుల నుంచి నేర్పించాలని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకొచ్చే టయానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? తర్ఫీదు 40 సంవత్సరాల పాఠాలు నేర్పించాడు. ఈ 40 సంవత్సరాలు ఎందుకు? 40 రోజుల ప్రయాణం అండి. 40 రోజుల ప్రయాణాన్ని ఎన్ని రోజులు పంపించాడు? ఎన్ని సంవత్సరాలు తిప్పించాడు? 40 సంవత్సరాలు తిప్పించాడు. ఎందుకు? ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో ఆ బాధల్లో ఐగుప్తీయులను విడిపించడానికి, ఐగుప్తుల నుంచి వాళ్ళు విడిపించడానికి వాళ్ళకి ఇచ్చిన 10 తెగుళ్ళు వీళ్ళు తల్లిదండ్రులు చూశారు. ఆ తర్వాత దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలంటే సముద్రాన్ని చీల్చాడు, సముద్రంలో కూడా నడిపించాడు దేవుడు అని దేవుడు గొప్పతనాన్ని చెప్పాలని. ఆ తర్వాత అరణ్యాల్లో వెళుతున్నప్పుడు నీళ్లు లేనప్పుడు బండలో నుంచి నీళ్లు ఇప్పించాడని. ఆ తర్వాత మారాను ప్రాంతానికి వెళ్ళినప్పుడు చేదు నీళ్లుంటే ఆ నీళ్ళను తీయగా మార్చాడని. పగలు మేఘస్తంభం పెట్టాడు, రాత్రి అగ్నిస్తంభం పెట్టాడు, మమ్మల్ని నడిపించుకుంటూ వెళ్ళాడు. మా కాళ్ళకు నొప్పులు లేకుండా, బట్టలు మాయకుండా, చెప్పులు అరిగిపోకుండా మమ్మల్ని గొప్ప చేశాడని. ఈ గొప్పతనాలన్నీ పిల్లలు చెప్తుంటే వాళ్ళు ఎలా ఉంటారేగా, దేవుడు ఎంత గొప్పవాడా, ఎంత అద్భుతకరుడా, ఎంత ఆశ్చర్యకరుడా అని ఆ తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలన్న తపనతో ఈ కార్యాలన్నీ చేసుకుంటూ వచ్చాడండి దేవుడు. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ మీ పిల్లలకు నేర్పించండి, దేవుడి గురించి బోధించండి అని వీళ్ళకి చెప్పాడు. వీళ్ళ మనసులో పెట్టేసుకున్నాడండి. అందుకోసమే ఈ తల్లిదండ్రులతో అంటున్నాడు, నేను చెప్పే ఈ జ్ఞాన సంగతులు, ఈ కట్టడలు, ఈ అనుసరులు, ఈ పద్ధతులు ఇవన్నీ మీరు మీ పిల్లలకు నేర్పించాలి. ప్రతి తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే పిల్లలకు దైవ జ్ఞానం నేర్పించాలన్నది దేవుని సంకల్పం. ఆదాము మొదలుకొని అవ్వ వారి సంతతంతా దెయ్యం చెడపడుతుంది కాబట్టి, దెయ్యం అలాంటి ఎత్తుగడ వేసింది కాబట్టి దేవుడు ఈ ప్రణాళిక వేసుకున్నాడండి. ఎలాగైనా తల్లిదండ్రుల ద్వారాగా చెప్పిస్తే పిల్లలు నేర్చుకుంటారు, నేర్చుకుంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారనే ఈ ప్రణాళికలో ఆలోచన కలిగి ఉన్నాడండి దేవుడు. అయితే రాను రాను ఏం జరిగిందో చూద్దాం. అది 8-9 వచ్చిన చదవండి. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్నా ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. చూసారంటే అది నీ హృదయంలోంచి పోకుండా ఉండాలంటే నీ హృదయంను జాగ్రత్తగా కాపాడుకో అని పెట్టేశాడండి రూలు. అంటే ప్రతి తల్లిదండ్రులు ముందు దేవుని వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకున్న వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ పిల్లలకి దాని గురించి క్షుణ్ణంగా చెప్పాలి. చెప్పినప్పుడు వీళ్ళన్నీ వింటారు కదా, విన్న తర్వాత ఏం చేయాలి? వీళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ఇది రూలు. వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పిల్లలకు చెప్పాలి, వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ఇది దేవుడు ఇలా కంటిన్యూ చేద్దామని ఆలోచన చేశాడు. అయితే ఏం జరిగింది? న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం చూడండి.
ఆ తరము వారందరూ అందరు తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఇక్కడ మంచి మాట అంటున్నాడు. చదువు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తరంలో ఉన్న పెద్దలందరూ ఏమైపోయారండి? కొంతకాలం చెప్పారు చచ్చిపోయారండి. మరి చచ్చిపోతారు కదండి, వీళ్ళు కూడా చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది? వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఎందుకు పుట్టింది? ఎరగని తరం ఎందుకు పుట్టింది? వీళ్ళు చెప్పటం మానేశారు. ఎందుకు ఎరగలేదంటే వీళ్ళు చెప్పటం మానేశారు. చెప్పటం మానేసేపాటికి ఏమైంది? వీళ్ళు వినలేదు. ఐదో కుటుంబాల్లో కూడా నేను చిన్నప్పుడు బాగా మహాభారతం అంటే కంటో పాట పాడినా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అప్పు చెప్పేవాడిని. అభిమానుడు గురించి చెప్తుంటే, తల్లి చెప్తుంటే ఎవరో కడుపులో ఉన్నప్పుడు కొట్టాడని అభిమానుడు సగం చెప్పినా ఈయన వింటున్నాడని చెప్పి సగం చెప్పినాక ఆ మహానుభావుడు చెప్పకుండా మానేశాడని ఇతనికి అంతవరకే తెలిసిందని సంగతి తెలిసి అలా జరిగిందని చెప్పేవాళ్ళు కథ. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ అలా చెప్పేవాళ్ళు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు చెబితే ఏమవుతుంది? పిల్లల మనసులో బలపడిద్దండి. అందుకనే దేవుడు అంటాడు, ఎక్కువ కోరుకునేది ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు ఎక్కువ కలిసి ఉండాలి. ఎప్పుడైతే పిల్లలు మనం దూరం చేస్తామో వాళ్ళ ఆలోచనలన్నీ చెడిపోతాయి. వాడు ఖాళీగా ఉన్నప్పుడల్లా నీ దగ్గర ఉండాలి. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడల్లా నీతోనే గడపాలి. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడల్లా మా అమ్మ మా నాన్నని మీతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. మీతో ఎంత ఫ్రెండ్షిప్ చేస్తే అన్ని విషయాలు నేర్చుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎవరు అంటే, వాళ్ళ ఫ్రెండ్ ఎవరంటే మీరే ఆపాలి. మై డాడీ ఈజే మా ఫ్రెండ్ అని అంటారు. మా నాన్నే నా ఫ్రెండ్, మా నాన్నే నా హీరో అనాలి. మా అమ్మే నా హీరోయిన్, మా అమ్మే నా ఫ్రెండ్ అనుకోవాలి పిల్లలు, ఆడపిల్లలు కూడా. ఎందుకు? అంతగా కలిసిపోవాలంటే. చికాకు తెప్పించి వాళ్ళని తిడతాము కొడతాం మనం చేస్తున్నాం అనుకున్న వాళ్ళు మన దగ్గర నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతామా, ఎంత తొందరగా ఫ్రెండ్స్తో ఆడుకుందామని వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళు మనతోనే ఉండడానికి ఇష్టపడేటట్టు చేసి వాళ్ళతో ఎక్కువ టైం గడుపుతుంటే ఎక్కువ విషయాలు అలా చెప్పాలని దేవుడు కోరుకున్నాడు. అది ఆ దినాలలో చెప్పేవాళ్ళు కొంతకాలం చెప్పారు తర్వాత చెప్పకుండా తయారయ్యారు. చెప్పినప్పుడు ఏమైంది? వీళ్ళకి వ్యతిరేకమైన తరం పుట్టింది. వీళ్ళు వినని తరం, చెబితే వినని తరం. అందుకని ఏమన్నా చూడండి, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడింది. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను. ఏ తరం వచ్చేసింది? ఎరుగని తరం వచ్చేసింది. మరి ఎరగకపోతే ఏమవుతుంది? వ్యతిరేకులు అవుతున్నారు. చెప్పిన మాట వింటలేదు. ఇక దేవుని గురించి తెలుసుకోవట్లేదు, దేవుని గురించి పట్టించుకోవట్లే. ఇవాళ మరి పస్కా పండుగ ఉందన్నారు అనుకోండి, పండగ సరేలే అంటున్నారు. విశ్రాంతి దినం ఆచరించాలంటే సరేలే అంటారు, రావట్లా. కార్యాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే ఏమవుతున్నారు? పైకి ఇంటున్నారు, వెళ్ళాల్సిందని తల్లిదండ్రులు గద్దిస్తే సరేనని ఆచారం కొద్ది ఏదో మా అమ్మ మా నాన్న పూర్వం ఇది ఆచారం అంట, ఇలా వెళ్ళాలంట అని వెళ్తున్నారు అంతే. అప్పుడప్పుడు చనిపోయిన కాడ శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు దింపుడు కాలం అని ఉంటుందండి. అక్కడ అందరూ దింపుతారు. ఎందుకు దింపుతారు? పూర్వం రోజుల్లో వైద్యం లేనప్పుడు, మెడిసిన్ సరిగా లేనప్పుడు, ఆ టైంలో వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు డొమ్ముడోళ్ళు ఇవన్నీ వామిస్తారు. ఎందుకు వామిస్తారు తెలుసా? ఈ శబ్దాల కన్నా ఎక్కడో ప్రాణం ఉంటే కొన ఊపిరి ఉంటే కొడతాడేమో అన్న ఆశ. టపాకాయలు పేలిపించడం, బాగా శబ్దాలు చేయించడం. ఈ శవాన్ని తీసుకెళ్తామంటే ఏమవుతుందండి? ఆ శబ్దాల కన్నా లెగుస్తాడేమోనని వాళ్ళగా కొట్టుకుంటూ తీసుకెళ్లేవాళ్ళు. మధ్యలో కూడా ఎక్కడ దింపుడు కాలంలో పెట్టి తనకిష్టమైన పిల్లలు, వారసులైనటువంటి పిల్లలే నాన్న అనో అమ్మ అనో 3 సార్లు 4 సార్లు కేకేస్తే ఆ శబ్దానికన్నా కళ్ళు తెరుస్తారేమో కొంతమంది లేచిన వాళ్ళు ఉన్నారంట. అందుకనే శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో దింపుడు కాలం అని దింపుకొని వెళ్ళిపోతారు. ఆ ఆచారం ఇప్పటికి కూడా ఏం చేస్తామండి? ఇక్కడ దింపాలి కానీ దింపుతారు, మళ్ళీ ఎత్తుతారు, మళ్ళీ ఎక్కడో దింపుతారు. అది ఆచారం ఎలాగైందో ఇశ్రాయేలీయులు కూడా వీళ్ళు చేసే పండగల్ని యెహోవాను ఎరగని తరం ఏం చేశారు? ఆచారంగా భావించేశారండి. ఆచారంగా భావించి ఎలా అయ్యారో చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయంకి వస్తే వీళ్ళు ఆచార ప్రకారంగా ఏదో హృదయపూర్వకంగా చేద్దాం, మనస్ఫూర్తిగా చేద్దాం అని అంటలేదండి. 7వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. అందుకైన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు ఏమన్నారంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. చూసారండి?
హృదయపూర్వకంగా వాళ్ళు తెలుసుకోలేదు, హృదయపూర్వకంగా ఎరగలేదు, హృదయపూర్వకంగా గ్రహించలేదు కనుక వ్యర్థమైన ఆరాధనలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఇది నిజమని తెలుసుకున్నామండి. మనం ఏం చేయాలి? ఇప్పుడు మన పిల్లలకు కూడా ఇది నిజమని నేర్పించాలి. ఇది నిజమని నేర్పిస్తేనే అంతెందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో మనుషుల్లో ఏ మతంలో అయితే మనం పుడుతున్నామో ఆ మత ఆచారాలు మనం చేస్తున్నప్పుడు మన పిల్లలు కూడా అదే చేస్తున్నారు. మధ్యకాలంలో ఒక రోడ్డు మీద రిబ్బన్ కట్టుకొని ఒంటి రంగు కొట్టుకొని గులాం కొట్టుకొని చిన్న పిల్లడు ఎగురుతున్నాడు. ఎందుకు ఎగురుతున్నాడు అంటే వాళ్ళ అమ్మ నాన్న దాన్ని ఎప్పటిపడిపోయి ఎగురుతున్నారు కాబట్టి వీడు కూడా అదే భక్తి అనుకున్నాడు, అదే గొప్ప అనుకున్నాడు, అలా ఎగురుతున్నాడు. వాడిని చూసి ఏమనిపించిందంటే తల్లిదండ్రులు ఏనా మాటలు నడుస్తున్నారో పిల్లలు కూడా అదే రూపు. అందుకే అంటారు కదా, ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుందా అన్నట్టు వీళ్ళు కూడా ఇదే ఫాలో అవుతున్నారు కదా. మరి మన పిల్లల గురించి ఏంటి అని మనం ఆలోచిస్తే మనం దేవుణ్ణి నమ్మాం, ఇది నిజమైన భక్తి, ఇది నిజమైన దైవం అని నమ్మినప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లలు కూడా ఇదే రూట్లో పెట్టాలి. పెట్టకపోతే మన తరం ఒక్కటే వెళ్ళింది, మిగతా తరం నరకానికి వెళ్ళిపోద్ది. అది కదండి దేవుని రూలు. అందుకని ఈ రూల్ పెట్టాడు. ఈ రూల్లో ఏం చేశారు? వీళ్ళు ఎరగకపోయినందువలన వీళ్ళు లోకానుసారమైన ఆచారాలు చేస్తున్నారు. పిల్లలు అప్పుడప్పుడు ఇంట్లోనే బోధ చేస్తున్నప్పుడు వినకపోతే ఏం చేస్తాం? ట్యూషన్కి పంపిస్తాం మన పిల్లల్ని. ఎందుకు? మన మాట వింటలేదని టీచర్ దగ్గర పంపిస్తాం. ఇప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళిన పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో వింటలేదని ఆయన బెత్తం తీసుకొని కొడతాడు కాబట్టి కూర్చొని వింటారు, నేర్చుకుంటారు. అందుకనే టీచర్స్, పాఠశాలలు, గురువులు, అధ్యాపకులు వచ్చేసారు. అట్లాగే దేవుడు కూడా ఏం చేశాడంటే ఈ ప్రజలు తల్లిదండ్రులు చెప్పడం మానేశారు కనుక, తల్లిదండ్రుల బోధన ఉండలేదు కనుక దేవుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేసి న్యాయాధిపతులను, ప్రవక్తలను, ధర్మశాస్త్రోపదేశకులను, శాస్త్రులను, పరిచయులను భూమి మీద ప్రవేశపెట్టాడు. నేర్చుకున్న వాళ్ళని గొప్ప వాళ్ళగా, వాళ్ళు చెప్పే బోధ వినండి, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టండి అని ఇలా బోధకులను తయారు చేశాడండి దేవుడు. ఏం చేశాడంటే ఇలా ఏం చేశాడంటే ధర్మశాస్త్రోపదేశకులు, ఈ ధర్మశాస్త్రాలు చెప్పే బోధకులు అండి వాళ్ళని. ఎందుకు? తల్లిదండ్రులు తెలియలేదుగా. వీళ్ళు తల్లిదండ్రులు మొదటి నుంచి చెప్పుకొస్తే వీళ్ళు అవసరం లేదు. వీళ్ళు వినలేదు కాబట్టి యెహోవాను ఎరగని తరం పుట్టేసింది కాబట్టి ఈ ఎరగని తరానికి ఎరిగేటట్టుగా చేయాలంటే ఎరిగిన వాళ్ళలో ఒకళ్ళ బోధకులుగా పెట్టాడు. ఆ ఎరిగిన వాళ్ళు ఏం చేశారు? అదంతా నేర్చుకున్న వాళ్ళని మళ్ళా హితోపదేశకులుగా మార్చారు. అలా ప్రవక్తలుగాను, ధర్మశాస్త్రోపదేశకులుగాను, శాస్త్రులను, పరిచయులను, బోధకులను ఇలా తయారవడం కారణమైందండి. అదే మొదటి నుంచి తల్లిదండ్రులు పిల్లలు చెప్పినట్టయితే ఇట్లా సేవకులు, సంఘాలు ఇవన్నీ పెట్టేవాడు కాదు. అప్పట్లో పెట్టలేదు, రూల్స్ పెట్టలేదు. ఎప్పుడైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయో అపవాది చేసుకున్న ప్లాన్ ఏంటి? తల్లిదండ్రులు పిల్లలు చెప్పడం మానేసేటట్టు చేసుకుంది కదా, గెలిచాను కదా అనుకుంటే ఇంతలోకి వాక్యాన్ని బోధించే బోధకులు ప్రవేశించేపాటికి దీని ప్లాన్ ఏం చేసింది? ఈ బోధకుల్లో కూడా నేను దూరి వాళ్ళలో నుంచి కూడా వాక్యం లేకుండా చెయ్యాలి. ఇప్పుడు మన పక్కన విలన్ ఉన్నాడు కదా, విలన్ ప్లాన్ ఏంటి? విలన్ ప్లాన్ వేరే విధంగా ఉంది, దేవుని ప్లాన్ వేరే విధంగా ఉంది. ఇలా ప్లాన్ దెబ్బతిందని దేవుడు ఏం చేశాడు? ఇలా ధర్మశాస్త్రోపదేశకుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల్ని, అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతుల్ని, అక్కడ ఉన్నటువంటి బోధకులుగా కొంతమందిని నిలబెట్టినప్పుడు ఇదేం చేసిందంటే వాళ్ళని చెడగొడితే ఎలా ఉంటుంది ప్లాన్ అంటే. చూసారా అలాంటి ప్లాన్ చేసిందా? అందుకని చూడండి లోకాసువార్త 11వ అధ్యాయం, అందరికీ లోకాసువార్త 11వ అధ్యాయం 52వ వచనంలో నుంచి మనం చదువుదామండి. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోయిరి. వీళ్ళకి కూడా ఏం చేసిందండి? వీళ్ళలో కూడా జ్ఞానాన్ని చెప్పే జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయిరి. మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీరని చెప్పాను. వీళ్ళను కూడా చెడగొట్టేసింది ఎవరు? అపవాది. చూసారు దాని ప్లాన్ మొదటి నుంచి అంత ఎత్తుగాళ్ళు వేసుకుంటూ వస్తుందో, ఎన్ని ఎత్తుగాళ్ళు, ఎన్ని ప్లాన్లు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని కుట్రలు. అపవాదికి ఏంటంటే నిరంతరం కుట్రేనండి. నిరంతరం మనం చెడగొట్టాలి, నిరంతరం మనం దేవుడికి దూరం చేయాలి, మనల్ని ఎట్టి పరిస్థితుల్లో దేవుడి సన్నిధికి చేరకుండా చెయ్యాలి. దాని పని అదే కదండి, చెడగొట్టే పనిలోనే ఉంటుంది దయ్యం. అలాంటి ఉద్దేశము కలిగి దీని బోధను అనేకులు చెడగొట్టుకుంటూ వస్తుందండి. ఇంకో మాట చూద్దాం, ఇర్మియా గ్రంథం 14వ వచనం చూడండి. దేవుడు కూడా ఏమంటాడంటే నేను ఎవరినైతే ప్రవక్తలు పెట్టానో ప్రవక్తలు నేను చెప్పినట్టుగా వింటి నేను చెప్పిన బోధ చేస్తారేమోనని దేవుడు కలగన్నాడు. కానీ ఏమన్నాడు? యెహోవా నాతో ఇట్లనెను. చూడండి ఏమన్నాడు? ప్రవక్తలు నా నామమును బట్టి. చూసారండి, దేవుని పేరు చెప్పి ఏం చెబుతారంటే వీళ్ళు అబద్ధం.
అబద్ధం, న్యాయ సంబంధమైన మాట దేవుడు ఒకటి చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధమును ప్రకటించుతున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయా తంత్రములను, హృదయమున పుట్టిన వచనమును ప్రకటన చేయుచున్నారు. వాళ్ళ హృదయంలో తలచింది తోచింది చెప్పేస్తున్నారు. మీకు తెలుసలేదో, అప్పుడప్పుడు పోలీసు మారువేషం వేసుకొని కొంతమంది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ యూనిఫామ్ లాగా తయారయ్యి మనం ఊర్లు దాటి అడవుల్లో కూడా ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల ఒక కారు పెట్టుకొని అందులో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉన్నాడని, 2-3 పోలీస్ కానిస్టేబుల్ కాపలా ఉంటున్నట్టుగా కొన్ని పొయ్యి వచ్చే వాహనాలు ఆపుతుంటారండి. పోలీసులు ఉండగల అందరికి భయమే కదండి. నువ్వు ఎక్కడ ఏ స్టేషను, నీ సర్టిఫికెట్ ఉందా, నీ ఐడెంటిటీ కార్డు ఏంటో వాళ్ళు అడుగుతాం, మనం భయపడతాం. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు దొంగ పోలీసులు, దొంగ బ్రేక్ ఇన్స్పెక్టర్లు. వాళ్ళు ఏం చేస్తారు? అలా కూర్చొని అలా ఆపి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము అంతా క్యాచ్ చేసుకుంటుంటారు. తర్వాత ఎప్పటికో బయటపడుతుంది, పలానా చోట బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపుతున్నారంటే. మేము వెళ్ళకుండా ఎవరు ఆపుతున్నారంటే పోలీసులు ఎప్పుడన్నా వచ్చి తెగా వేసి చూస్తే అప్పుడు దొరుకుతారు వీళ్ళు, అప్పుడు దా దొరకరు వీళ్ళు. ఇది అయిపోతే ఇంకో వేషం వేస్తారు. అట్లాగే ప్రవక్తలైనటువంటి వాళ్ళుగా మేము ఉన్నామని చెప్పి దేవుడు ఎన్నుకో చేయబడని వాళ్ళు కూడా మేము ప్రవక్తలం, దేవుడు పంపించాడు మమ్మల్ని అని రాజుల దగ్గరికి వచ్చారంట. అబద్ధ ప్రవక్తలు అబద్ధ మాటలు చెప్పారు, అబద్ధ శకునాలు చెప్పారు. వాళ్ళ హృదయంలో పుట్టిన మాటలన్నీ చెప్పేసి మేమే ప్రవక్తలం, మేమే బోధకులు అని చెప్పేస్తూ ఉంటే అవన్నీ వినేసి ప్రజలందరూ మోసపోతున్నారంట. చూస్తారండి అపవాది ఎలాంటి ఎత్తుగడేసిందో. నీతిగా పనిచేసే పోలీసులు ఒక వ్యవస్థగా ఉంటే దొంగలనే మరి పోలీసు వ్యవస్థగా మార్చేసుకొని కొంతమంది వేషధారులు అలా నడుస్తున్నట్టు ప్రవక్తలుగా దేవుడు ఎన్నుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే అబద్ధ ప్రవక్తలుగా దేవుడికి బదులు దయ్యం ఏం చేసింది? కొంతమందిని మనలోనే తయారు చేసింది. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఇది ప్రవచనం అంటే, ఇది వాక్యం అంటే, ఇది శకునాలు, ఇవి తంత్రాలు, ఇవి మంత్రాలు, ఇదిలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసిందండి. దేవుడు ఏం చెప్పాడంటే వాస్తుతో సంబంధం లేదు, వాస్తు ఎట్టుంటే నీకెందుకు, నేను నిన్ను బాగు చేసేది దేవుడు అంటాడు. మనం ఏమంటాం? రోడ్డు కూడా తగులుతుందో నాకు కలిసి రావట్లేదు, మనం బాధపడతాం. ఇంటి పైన కప్పు ఇంకొద్ది ఎత్తు లేదంట, అన్నకన్నా తక్కువ ఎత్తుంది కాబట్టి మనకు కలిసి రాదని మన భయం. ఇల్లు బోరింగ్ హైట్ తక్కువ ఉందనో, దర్వాజా తప్పు ఉందనో, కిటికీ తప్పు ఉందనో, ఇది ఒక తప్పుడు శాస్త్రం. మరి కొంతమంది అయితే ఏం చేస్తారు తెలుసా అండి? ఇదిగో ఎదురొస్తే చచ్చిపోతాయి, ఏదైనా భర్త చనిపోయిన వాళ్ళ స్త్రీ ఎదురొస్తే ఇది ఒక నమ్మకం, ఇదిగో ఇలా ఉంటే మన నమ్మకం, పిల్లి ఎదురొస్తే కష్టం, ఇలా ఎన్ని లేనిపోనివన్నీ కూడా భూమి మీద మనుషులను ప్రవేశపెట్టినప్పుడు అవన్నీ కూడా దైవ శాస్త్రం చెప్పిందేమో, దేవుడు చెప్పిందేమో, దేవుడు ఈ సిగ్నాలన్నీ పెట్టాడేమోనని మనం నమ్మేసే దశకు వెళ్ళిపోయామండి. మాయ చేసిందండి. తెలివిగా అపవాది కుట్రలు చేసింది, మాయ చేసింది. తెలివిగా ఏం చేసింది తెలుసా? అసలు దేవుడికి బదులు దేవుళ్ళను దేవతలు తయారు చేసేసింది. ఇప్పుడు 100 మందిని 1000 మందిని దేవుడు పెట్టేసింది. అసలు దేవుడు ఏదో నీకు తల్లిదండ్రులు చెప్పలేదు, ప్రవక్తలు సరిగా బోధించట్లేదు, లోక సంబంధులు సరిగా చెప్పట్లేదు. నువ్వు ఎవరు దేవుడు అని ఎత్తుకుతావు? అప్పుడు చెప్పు. ఒరిజినల్ నోట్ ఏదో నువ్వు తెలుసుకొని ఉంటే డూప్లికేట్ నోట్ ఏదో తెలుసుకుంటాం మనం. ఒరిజినల్ నోట్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని మనకు తెలిసి ఉండాలి. ఒరిజినల్ నోట్ తెలియకుండా అన్ని డూప్లికేట్ నోట్లు ఇచ్చి ఈ నోట్లు ఏది కరెక్టో చెప్పండి, ఏది ఎందుకుంటాం మనం? అలాంటి దశకు మార్చేసిందండి అపవాది. ప్రపంచాన్నంతా తన స్వాస్థలతో అలా వశపరుచుకొని ఎలాంటి వాడొచ్చినా సరే లోపరుచుకోవాలి. చివరికి యేసుక్రీస్తు అనే ఆయన వచ్చినా కూడా ఆయన కూడా మింగేద్దామని ప్లాన్ చేసిందండి. చూస్తారా పదండి, లోకాసువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు అంతటా ఆయన కూడా ఏం చేసింది తెలుసా అండి? అందుకు యేసు ఇంకొంచెం ముందు చదవమ్మా, 2వ వచనం నుంచి. అపవాది యేసుక్రీస్తు ఏం చేసేది తెలుసా? నువ్వు అందరినీ మాయ చేస్తున్నావంట కదా, నువ్వు అందరినీ మోసం చేస్తున్నావంట కదా, మోసం చేస్తున్నా నిన్ను నేను తెలుసుకుంటాను, నీ గుట్టి ఏంటో నేను చూసుకుంటానని యేసుక్రీస్తే డైరెక్ట్ గా అపవాదితో వెళ్ళిపోయాడు ముందుకి. రా చూసుకుందామని అపవాది కోసం, అపవాది చేత శోధించబడటం కోసం 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న తర్వాత. ఎవరి కోసం ఉపవాసం ఉన్నాడు ఆయన? అపవాది చేత శోధింపబడుటకు. నువ్వు ఎలా శోధిస్తావో చూద్దాం అని 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉంటే ఎలా ఉంటుంది ఆకలి? ఈరోజు సాయంత్రం దా నీకు భోజనం లేదు అన్నారు అనుకోండి, మనకేముంటుంది? పక్కనే వచ్చే వాసనలన్నీ చూడగానే నోరు ఊరుతా ఉంటుంది. సాయంత్రం తినకూడదంట ఉపవాసం అనే భయం, టెన్షన్. ఈ తినపోతే అట్లా కానీ అటు నుంచి చికెన్ వాసన అవుతుంది, ఇటు నుంచి బిర్యానీ వాసన అవుతుంది, ఇటు నుంచి దోశ ఏదో మంచిగా పెనం మీద వేస్తున్నారు స్మెల్ వస్తుంది, మంచి చట్నీ వాసన వస్తుంది. ఈ వాసనలన్నీ తినగానే
కడుపు నిండిపోతుంది, నోరు ఇంకా ఎక్కువ ఇంకా తినాలనిపించింది. షుగర్ వచ్చిన వాళ్ళు కనుక నువ్వు స్వీట్ తినకూడదు డాక్టర్ అనగానే స్వీట్ మీద మమకారం పెరిగిపోతుంది. ఓ తింటే బాగుండు తింటే బాగుండు తింటే బాగుండు. అట్లాగే దీనికి కూడా ఏం చేసిందండి, తినకుండా ఉంటే చోదిద్దామని 40 రోజులు తినకుండా ఉపవాసం ఉన్నాడండి. ఆ టైం కరెక్ట్గా మంచి ఆకలి టైంలో అపవాదం వచ్చిందండి యేసుక్రీస్తు దగ్గరికి. వచ్చి ఏమంటుందో చూడండి, అపవాదం శోధించబడుతున్నా ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనక అపవాది నువ్వు గనక నిజంగా దేవుని కుమారుడు అయితే, చూసారు ఏమంటుంది, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలగునట్టు చెయ్యి అని అంటుంది. రెచ్చగొడుతుంది ఏమని, నువ్వు నిజంగా దేవుడు కుమారుడువేనా అంటే మనకు ఎలా ఉంటుంది డౌట్. నువ్వు నిజంగా మా గోడవేనా అని అన్నారు అనుకోండి, ఎవరన్నా ఆడవాళ్ళు వచ్చి నువ్వు మా గోడవ అయితే రా అని అన్నారు అనుకోండి, నువ్వు మా గోడవ అయితే చెయ్యి అని అన్నారు అనుకోండి, ఏమంటారు? మనకు లేని పౌరుషం రోసం అన్నీ వచ్చారు. నువ్వు మా గోడవే ఆల్రెడీ. అయితే నువ్వేం చేస్తావు, నన్ను అంత మాట అంటావని మనం ఎక్కలేని కోపం ఎక్కలేని ఆవేశం తెచ్చుకొని గమకం దూకేస్తాం. యేసుప్రభుని కూడా రెచ్చగొట్టింది. అపవాది చేసే ప్లాన్ ఎలా ఉంటుంది తెలుసండి, అపవాది ఎన్ని ఎత్తుగలంటే 3 ప్రయత్నాలు ఉంటాయండి. బాగా మనం స్టడీ చేసింది, వీడు ధనానికి లోపడతాడా, స్త్రీకి లోపడతాడా, లేదా అధికారానికి లోపడతాడా. పురుషులు స్త్రీలో కూడా అంతే. ఈమె ధనానికి ఆభరణాలకి లోబడిద్దా, లేదా వేరే పురుషుడి వ్యామోహం మీద ఏమైనా ఉంటుందా, లేదా అధికార దాహం మీద లోక సంబంధమైన కోరికల మీద లోబడిద్దా అని ఏ ప్రయత్నంలో మనం లోపరుచుకోవడానికి ఎత్తుగా లేచిద్దండి. ఎక్కడ దొరుకుతామో చూసుకొని మన వీక్ పాయింట్ చూసి దెబ్బ కొట్టింది. అట్లా యేసుప్రభు దగ్గర కూడా వచ్చి నీకు బాగా ఆకలి అవుతుంది కదా, ఈ ఆకలి అయ్యే టైంలో చూడండి, బాగా ఆకలి అయ్యే టైంలో అయ్యా మరి ఏం లేదు ఇంట్లో పచ్చడే ఉందన్నారు అనుకోండి, అది చాలు తల్లి అంటారు. ఆకలి అవుతుంటే ఏం చేద్దామంటే పచ్చడి మెతుకులు చాలు నాకు, ఆ పచ్చడి మెతుకులను పెట్టి కొంచెం మరి నెయ్యి లేదంటే మంటగా ఉన్నా కారం ఉన్నా ఎలా ఉన్నా సరే ముందు 4 ముద్దలు పెడితే చాలని, అయ్యా పొద్దున నిన్న అయ్యా అన్నం ఇది నువ్వు వేడి తింటావు కదా, వేడిది కాదు ఏం కాదు పొద్దున్న కాదు నిన్నదైనా పర్లేదు ఇచ్చి అని అంటారు. పెట్టేసుకుంటాం తినేస్తాం. ఎందుకు ఆకలి బాధ అలా ఉంటుంది. యేసుక్రీస్తు కూడా కరెక్ట్గా బేస్ చేసుకుంది, ఆకలి బాధ చూసుకుంది. నువ్వు కరెక్ట్గా దొరికావు అనుకుంది, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని నువ్వు నిజంగా మగాడు అయితే అన్నట్టుగా, నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే అని అందండి. ఆయన ఆవేశం పెంచుకోలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఆన్సర్? అందుకు యేసు మనుషుడు రొట్టె తింటే కాదు బతికేది అని రాయబడి, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని దేవుని గ్రంథంలో రాయబడింది. ఆయన మాటే ప్రకృతిని చేసింది, ఆయన మాటే సృష్టించింది, ఆయన మాటే కలిగించిన ఆయన మాటలో జీవం ఉంది. తినే ఆహారంలో జీవం లేదు. ఇది శరీరాన్ని పోషించేది నాకు అక్కర్లేదు అన్నాడు. ఎలా దొరకవా అని చెప్పేసి ఈయన చేసిన తెలుసా, దేవాలయ శిఖరం మీద తీసుకెళ్ళి నిలబెట్టి భూలోక రాజ్యాలన్నీ ఒక్క నిమిషంలో చూపించిందండి. చూసారండి, రాజ్యములన్నీ మన దేశాలన్నీ చూడాల, మన ఇండియానే దాటాల, మనం విమానమే ఎక్కేమో లేదని తోటి తెలియదు మనకి. ఇతర దేశాలన్నీ కూడా ఒక్క నిమిషంలో దేశాలన్నీ తిప్పుకొచ్చి ఈ రాజ్యాలు, ఈ మహిమ ఇదంతా నా చేతుల్లో ఉంది, ఈ అధికారం పెత్తనం అంతా నా చేతుల్లో ఉంది. నేను అవకాశం ఇస్తే నాకు అప్పగించబడింది, అందరూ నా ప్రజలే. నువ్వు నా కాళ్ళకు ముఖ్యం అనుకో, ఈ రాజ్యాల కోసం వచ్చావు కదా, నువ్వు కష్టపడతావు, సిలువ వేయబడతాం, మరి బాధ అనుభవించడం ఇవన్నీ వద్దు. నువ్వు నా కాళ్ళకు మొక్కేసి నేను సరం చేసి వెళ్ళిపోతా చాలు, అంతే. నువ్వు మళ్ళీ సిలువ వేయించబడాలి, కొండలంతా కొట్టబడాలి, దెబ్బలు తినాలి, పిడుగుద్దులు గుర్తించబడాలి, ఎన్నో అవమానాలు పడాలి, కొండ మీదకి మళ్ళీ సిలువ మోసుకెళ్ళాలి, 3 మేకులు నీకు కొట్టాలి, ఆ మేకుల్లోంచి రక్తం అంతా కారాలి, నీకు బల్లిపోటు పడవాలి, ఈ తలకు మొలకీయటం పెట్టాలి. ఇన్ని బాధలు నీకెందుకయ్యా, నువ్వు నా కాళ్ళమే పడు, నీకు మొత్తం ఇచ్చేసేస్తా, నేను వెళ్ళిపోతా అని అందంటే. అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు? దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రము సేవించవలెను. చూసారండి, లొంగలేదండి. అపవాదేసి ఎద్దులకు లొంగకపోతే అప్పుడు వెళ్ళిపోయిందండి. మనమైతే సింపుల్గా లొంగేస్తాం. అందుకని యేసుక్రీస్తు లొంగలేదు కాబట్టి ఆయన వదిలేసింది. మిగతా వాళ్ళందరిని జల్లించి పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. ప్రవక్తల సైతము, మరి నాయకులు సైతం, ధర్మశాస్త్రములు సైతము అందరినీ తన వశం చేసుకుంది. తన వశంలో చేసుకొని తన వాళ్ళగా మార్చేసుకొని తన వాళ్ళని ఏజెంట్లుగా మార్చేసుకుందని, మనల్నే తన ఏజెంట్లుగా మార్చుకుంది. దేని బోధన చెప్పించి తన వశంగా మార్చేసుకుందండి. ఏమండి, 10% భాగం లేదండి, ఇప్పుడు చెప్పాల్సిన పని లేదండి, ఇవ్వాల్సిన పని లేదని మనం చెప్పాం అనుకోండి, 10% భాగం ఇస్తేనే నువ్వు దేవుడికి చెప్తావు, లేకపోతే నువ్వు చస్తావు అని అంటారు. అంటే అర్థం ఏంటి? ఉన్న రూల్ ఒకటైతే చెప్పే రూల్ ఒకటైపోతుంది.
రూల్స్ ప్రకారంగా చెప్పే బోధకులు లేదు. రూల్స్ ప్రకారంగా చెప్పామనుకోండి, మనం చెప్పిన మాటని వినని దశలోకి వెళ్ళింది, మనం చెప్పిన మాట హృదయానికి ఎక్కనీయకుండా చేసింది, మనుషుల హృదయాల్లోకి చెడ్డ తలంపులు తీసుకొచ్చింది, దేవుడి వాక్యానికి విరోధులుగా మార్చేసింది, తన వశం చేసుకుంది. ప్రవక్తలు, ధర్మశాస్త్రోపదేశకులు, న్యాయాధిపతులు, అలాగే శాస్త్రులు, పరిశీలనలు కూడా వాళ్ళందరూ తన వశం చేసుకుంది. చెప్పాల్సిన బోధన చెప్పనివ్వకుండా, చేసే మాటలు చెప్పే మాటలు చెప్పనివ్వకుండా, దేవుని బోధ ఒకటైతే దయ్యం బోధ ఒకటి బోధించి చేయకూడనివి చేసేట్టుగా, చేయమన్నవి వద్దన్నట్టుగా మార్చేసి తన వశం చేసుకుంది. అలా భూమి మీద ఉన్న సంఘాలలో కూడా అది దూరిపోయిందండి. చూసారంత మాయ చేసింది. అందుకని సత్య సంబంధమైన బోధ, సత్య సంబంధం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, సత్య సంబంధమైన వాక్యం ఎక్కడ బోధిస్తున్నారో అది నేర్చుకోండి. వందల వేల మంది, కోట్ల మందిని దేవుళ్ళుగా, దేవతలుగా మార్చేసింది. ఏ దేవుడు నిజం, ఏ దేవుడు నేను ఎత్తుక్కునే పాటికే నీ జీవితం ముగిసిపోద్ది. ఎవరు దేవుడు, ఎవరు నమ్మకస్తుడు, ఎవరు దేవుడు, ఎవరు నమ్మాలి, ఆ నమ్మకం కలిగే లోపే నువ్వు చచ్చిపోతావు. నీ జీవితం ముగిసిపోద్ది, తీసుకెళ్ళి నరకంలో వేస్తారు. నేను నరకానికి ఎందుకు వచ్చానంటే, నీ జీవితాంతం చదవటానికి 5 ఏళ్ళు పట్టింది, మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వడానికి ఇంకో 5 ఏళ్ళు పట్టింది, 30 ఏళ్ళు అయింది, పిల్లల కన్న తర్వాత వాళ్ళని పోషించడం కోసం 25-30 ఏళ్ళు పట్టింది. ఈ లోపం ముసలిగా అయిపోయావు. నువ్వు తెలుసుకొని మంచాన పడి దేవుడిని ఆరాధించుకుందాం అనే టయానికి నువ్వు చచ్చిపోయావు. ఇంకెప్పుడు మాయ చేసిందండి. ఎంత మాయ చేసి మనుషుల్ని దేవుడికి దూరం చేసిందో, ఎంత తెలివిగా వేసింది అపవాది ప్లాన్. దేవుడేమో చదువులు, సంస్కారాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవేం పెట్టలేదు. దేవుడు మీరు తినండి, తిరగండి, సంతతించండి, నా గురించి చెప్పండి, నా గురించి ప్రకటించండి అని పిల్లలకు బోధించుకుంటూ బ్రతకమని దేవుడు ప్రవేశపెట్టాడు. దేవుడు పెట్టిన ఆజ్ఞను పక్కన పెట్టేసి ఒక్కొక్కటి అప్లై చేసింది. అసలు తల్లిదండ్రులు పిల్లల దగ్గర లేకుండా, పిల్లల తల్లిదండ్రులు లేకుండా దూరంగా మార్చేసింది. స్కూళ్ళు, కాలేజీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారండి. దేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూడాలంటే ఫోన్లో చూసుకున్నాం, అదొక ఫెసిలిటీ వచ్చిందని అంతే. కాబట్టి ఫోన్లో పెట్టుకొని కోడి కనుక పైన ఆలాడేసుకొని దాన్ని చూస్తూ తింటే మనం రుచిద్దా? అలా అయిపోయింది పరిస్థితి. ఎన్నిసార్లు మన పిల్లలతో చూస్తామో, ఎన్నిసార్లు మన పిల్లలతో ఉంటామో, ఎంత వాక్యం పిల్లలతో చెబుతామో, ఎంతకాలం గడుపుతామో, తరగని దశలోకి మార్చింది. ఈలోగా మనం ఏదైనా కాస్త తెలుసుకునేప్పటికీ విపరీతమైన రోగాలు పెట్టేసింది. ఆహారంలో కల్తీ, ఆరోగ్యంలో కల్తీ, మోసాలు అన్నీ. ఇటు మోసాల పరంగాను, రాజ్యాంగ పరంగాను, లోకంలో ఉన్న మనుషుల ద్వారాను ఎన్ని రకాలు అన్ని ప్రయత్నాలు చేసేసిందండి. అన్ని ప్రయత్నాలు అదే గెలుస్తున్నాయి. దేవుని వాక్యం తెలుసుకుని వాడు గెలవడం చాలా కష్టం అనేటట్టుగా చేసింది. అందుకని ఏం చేసింది తెలుసండి, అపవాది తన వశముతో, తన ఎత్తుగడలతో మనుషులను ఏం చేసింది? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనకు ఉన్నట్టుగా అది కూడా ముగ్గురు ఏర్పాటు చేసుకుందండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు ఆ ఘట సర్పం నోట నుండి, క్రూర మృగము నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెళ్ళగా చూచింది. ఏం చేసిందండి? కప్పల వంటి అపవిత్రాత్మలను ఎన్ని బయలుదేరండి? ఎన్ని? 3. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనకు ముగ్గురు ఉన్నట్టు అది కూడా అపవిత్రాత్మను ముగ్గురు ప్రవేశపెట్టింది. క్రూర మృగం అని, ఘట సర్పం అని, అపవాదని రకరకాలుగా దాన్ని సైన్యాన్ని సమకూర్చుకుంటుంది. దాని సైన్యం గొప్పతనం అంటే 24 గంటలు మనం చెడగొట్టాలి అంతే. మాటలతోనూ, క్రియలతోనూ, ఆలోచనతోనూ. ఆవేశం, దేవుని నమ్మాం ఇంకా ఆవేశం మనలో తగ్గనేకుండా చేసింది. దేవుని నమ్మాం ఇంకా కోపాలు తక్కువ చేసింది. దేవుని నమ్మాం అలగటం తక్కువ చేసింది. దేవుని నమ్మాం వినయం, విధేయత నేర్పించకుండా చేసింది. దేవుని నమ్మాం అలా ఉండు పైకి అంతే, నీకు అంత ఏం తెలియదు, నీకు అంత మాయ చేస్తాను అంతే. నువ్వు దేవుని నమ్ముతావా? ఎంతటి నమ్ముతావు చూద్దాం. చిన్నగా రేపి నేను దేవుడికి దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎక్కడ ఏమాత్రం ప్రయత్నం చేసి నేను చెడగొట్టాలని అపవాది ప్లాన్ చేసిందా? ఇది ప్లాన్ అంతా ఎవరిదనుకోవాలి నువ్వు? ఇది దెయ్యం చేసిన ప్లాను. ఆలోచించి తెలివిగా నడుచుకోవాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతామండి. కనుక ప్రియమైన దేవుని వల్ల దెయ్యం వేసి ఎత్తుకలు ఏం చేసింది తెలుసా? కాపర్లు సైతం మోసం చేసిందండి. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. వారి కాపరులు ఎలాంటివేనండి? కాపరే గుడ్డోడు అయిపోతే ఏం చేస్తాడని, గుడ్డివాడు త్రావ చూపిస్తే ఇద్దరు గుంటలో పడతారు. నేను నడిపిస్తాను రారా, నేను పట్టుకొని వెళ్తాడంట. ఈ నడిపించేవాడు గుడ్డోడు పట్టుకొని వెళ్తున్నాడు సంగతి ఈయన తెలియక గుడ్డోడు ఏమంటే వెళ్తున్నాడు. వాడు గుంటలో పడ్డాడు, ఈడు గుంటలో పడ్డాడు.
చెప్పే బోధకుడు సరైనవాడా కాదా, చక్కగా చెప్పగలడా లేదా, మంచి అనుభవం గలవాడా లేదా అని తెలుసుకోకుండా ఎవరైతే నాకేం ప్రార్థన చేస్తే బాగుండు, ఎవరైతే నాకేం పిల్లలు పుడితే బాగుండు, ఎవరైతే నాకేం పెళ్ళిళ్ళు అయితే బాగుండు, ఎవరైతే నాకే నా గురించి ప్రార్థన చేసేవాడైతే చాలు, చక్కలో బైబిల్ పెట్టుకుని వచ్చాడా లేదా, సంచి తగిలించుకున్నాడా లేదా, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసాడా లేదా, అయితే చాలు. చూసారండి, ఏ స్కూల్ అయితే మాకైతే మా పిల్లలు బడికి వెళ్తే చాలని పంపించామనుకోండి, నీ పిల్లలు పరీక్షల్లో పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారు. వాటి చదువు సరిగా రాదు, జ్ఞానం నేర్చుకోడు, గొప్పవాడు అవడం, ప్రయోజకుడు అవడం. అందుకని ఇక్కడ కూడా అన్నాడు చూడండి, నా వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, మోగ కుక్కలో, మురిగే కుక్క కాదు ఇది, కుక్క లాంటిదంట. కుక్క కూడా మోగ కుక్క. మోగ కుక్కలు ఎప్పుడైనా చూసారా మీరు? ఎంత తెలివిగా, దేవుడికి ఎంత కోపం వస్తుందంటండి ఇవన్నీ రాస్తుంటే. సరైన బోధ చేయకపోతే దేవుడికి కోపం అండి. ఎందుకు నన్ను నిలబెట్టింది, ఎందుకు నన్ను తయారయ్యావు, ఎందుకు వాక్యం పట్టుకున్నావు, ఎందుకు నా బైబిల్ పట్టుకున్నావు, ఎందుకు నిలబడ్డావు చెప్పు అని అంటాడండి. దైవం గట్టిగా చెబితే దేవుడికి అంత ఆనందం ఉండదు అన్నట్టు చెప్తే. వీళ్ళేమంటున్నారు, మోగ కుక్కలో ఇంకా మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు, తిండి తిని కమ్మగా కలవరాలు వచ్చేటట్టుగా ఉంటూ నిద్రాశక్తులను, కుక్కలు తిండికి ఆతృత పడును, ఎంత తినని వాడికి తృప్తి లేదు. తిండి, బ్రతుకు, నిద్ర, ఆసక్తి. సో ఎలా ఉంటారండి, అసలు చురుకుగానే ఉంటారు. ఆదివారం నుంచి ఇంకా ఆదివారం దాకా ఏ పని లేదు మనకి. మళ్ళా ఆదివారం కదా ఆరాధన, మళ్ళీ ఆదివారం కదా మీ దశం భాగాలు దండి, మీ దక్షిణ ఇదండి, మీ పంటల్లో ఇదండి, మీ ఇదండి, అయితే ఇదండి పోగు చేసుకొని కమ్మగా తిని కొనుక్కోవటమే అనుకుంటున్నాను. అలా అయిపోయిందండి నేటి సమాజంలో క్రైస్తవ్యం. దేవుడి బాధండి ఇది. బోధకులను తన వశం చేసుకుంది. సాతాను గూఢాచారులు ఎవరిని మార్చుకుంది? ఇప్పుడు సేవకుల్నే మార్చేసుకుంది. కనుక ప్రియమైన దేవుని వల్లరా, దేవుని బోధను కరెక్ట్గా చెప్పాల్సిన దేవుని మాటలని భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిపోయి దేవుని క్రియలను, దేవుని కార్యక్రమాలను మనం దూరం చేసిందండి. కనుక ఏం చేసింది తెలుసా? చివరిగా చూసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉంటే ఎక్కడ ఉన్నారండి వీళ్ళంతా? ప్రజల్లోనే. అబద్ధ ప్రవక్తలు అంటే గొప్ప డ్రెస్ వేసుకొని, ఇప్పుడు దొంగ కూడా అనగానే అంతకుముందు ఎలా ఉండేవాడండి? గల్లలింగి కట్టుకొని, మరి వాడు బన్నీ వేసుకునేవాడు. ఆ బన్నీ వేసుకొని మెడలో కచ్చిపు కట్టుకొని, మొఖాన్ని ఎంత ఘాటుపడో లేకపోతే ఎంత శుద్ధ పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. వాడిని చూడగానే ఇటు దొంగోడని భయపడేవాడు. ఇప్పుడు దొంగోడు ఎవరో తెలియట్లా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నారు అందరూ. కానీ కొట్టేస్తున్నాడు డబ్బులు. ఎలా డబ్బులు కొట్టేస్తాడు? ఒకప్పుడు మీద పడి కొట్టేసాడు, ఇప్పుడు అలా అవసరం లేదు. నీ ఫోన్ ఒక మెసేజ్ పంపిస్తాడు, దాన్ని ఓకే చేస్తాడు అంతే. నువ్వు అలా ఓకే కానీ డబ్బులు కొట్టాలి. దొంగోడు ఎంత తెలివి కొట్టేస్తున్నట్ట. అందుకని ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? మరియు అబద్ధ ప్రవక్తలు మీలో ఉండిరి, అటువలనే అబద్ధ బోధకులు మీలోనూ ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించుదురు. చూసారంటే, భిన్నమైనటువంటి మాటలను రహస్యంగా బోధించుదురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. చూసారా, దాన్ని వశం చేసుకుంటున్నారు. కనుక ప్రియమైన దేవుని వల్ల ఎంత దుర్మార్గంగా, ఎంత ఘోరంగా, ఎంత ఘోరాతి ఘోరంగా అపవాది ఇన్ని మాయలు ఉచ్చుల్లో పడేసి మనల్ని మోసం చేస్తుందన్న సంగతి ఎరగకపోతే మనం నష్టపోతామండి. కనుక ప్రియమైన దేవుని అబద్ధ బోధకులను ప్రవేశపెట్టి దాని గూఢాచారులుగా అనేక మందిని పెట్టి ప్రపంచం అంతా బోధలో ఉన్నాం. మనం పొద్దులేస్తే ఆరాధన ఛానల్, ఇంకా టీవీ ఛానల్ ఉన్నాయి కదండి. ఆరాధన ఛానల్ ఒకటి, గాడ్ ఛానల్ ఒకటి, ఇంకా ఏమమ్మా కల్వరి ఛానల్ ఒకటి, ఇంకా ఏమన్నాయి మీరు ఎప్పుడు చూస్తలేదేమో, శుభవార్త ఛానల్ ఒకటి, రక్షణ ఛానల్ ఒకటి, అన్ని ఛానల్లే 24 గంటలు బోధలే. ఎంతమంది బోధకులు ఉన్నారా అనుకుంటాం, ఒక్కళ్ళన్నా సత్యవాక్యం చెప్పేవాళ్ళు కనపడుతున్నారంటే. అసలు ప్రారంభం అయింది అనగానే ఈ పక్కన ఒక సింబల్ పడేస్తారు, మీ ఫోన్ పేలు కానీ, మీ అకౌంట్ నెంబర్లు కానీ, దీన్ని స్కాన్ చేయండి. ఈ మధ్య స్కానర్ కూడా పెట్టేశాడు ఒక ఆయన. మీ ఫోన్ పే నెంబర్ కొడతాం చేత కదేమో, ఇది టీవీ మీద ఉన్న ఈ స్కానర్ స్కాన్ చేయండి, మాకు డబ్బులు పంపించేయండి. ఏం చేస్తాము డబ్బులు తీసుకొని? ఎంత దుర్మార్గంగా తయారైపోయిందో తెలుసా అపవాది కుట్రండి. భక్తి అంటే వ్యాపారంగా మార్చేసింది, భక్తి అంటే వ్యాపారంగా సంస్థలుగా మార్చేసింది. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఉన్నాడు, మా నంబర్ దగ్గర వెళ్ళాక. ఆయన దగ్గరికి వెళ్తే కుర్చీలు అక్కడ భార్య భర్తలు వస్తే ఈ భార్యకి ఆదరణ పెడతాడు, భర్తకి ఆదరణ పెట్టేస్తాడు. దూరంగా దగ్గర కలిసి ఆమె చూసి వెళ్దామా అని అడగడానికి లేదు, ఈయన చూసి ఆమెను వెళ్దామా అని అడగడానికి లేదు. ఫోన్ మొత్తం సైలెంట్లో పెట్టేయాలి. VIP సపరేట్గా మళ్ళీ కుర్చీలు.
నువ్వు స్పెషల్ క్యాండిడేట్వా, నా దగ్గర రా. నువ్వు మినిమం ఏ కాడికి 1000 రూపాయలు, 1500, 2000 స్కాన్ చేసి డబ్బులు ఇచ్చేవాడు అయి ఉండాలి. ఎక్కువ డబ్బులు ఇచ్చినోడికే ఆధిక్యత ఉంటుంది. నువ్వు 10,000 ఇస్తే ఆ అయ్యగారితో ఫోటో దిగే అవకాశం ఉంటుంది. నువ్వు 25,000, 20,000 ఇస్తే పాస్టర్ గారితో కూర్చొని భోజనం చేసే అవకాశం ఉంటుంది. నువ్వు 50,000, 1,00,000 రూపాయలు ఇస్తే టీవీ ఛానల్స్లో నువ్వు కనుక ప్రోగ్రామ్ చేస్తే నీకు చిన్న గిఫ్ట్ ఇస్తాం. నువ్వు చచ్చిపోతే నీకు పెట్టి పంపిస్తాం, నీకు ఒక పుట్టినరోజుకి ఒక కేక్ పంపిస్తాం. అన్నప్పటికీ ఈ ఆఫర్ భలే ఉన్నాయని వెళ్ళిపోతున్నారు. బోధ ఉందా లేదా? మనకు కావాల్సింది ఏంటి? అసలు శిశులైన మనం రక్షించే సంబంధమైన, రక్షణ సంబంధమైన, ఆత్మ సంబంధమైన బోధ లేదు. కానీ పై ఆడంబరాలు, పై చర్చిలు, పెద్ద చర్చి మదనంగానే 25,000 మంది, 20,000 మంది మా చర్చిలో కూర్చోనగానే మనం కూడా వెళ్ళిపోదామని అంటున్నాం. వెళ్ళావు నిజమే, ఏమి విన్నావు, ఏమి నేర్చుకున్నావు, ఏమి నేర్చుకుంటే ఎక్కడికి వెళ్తావో తెలుసుకోలేని దశలో అపవాది దాని ఏజెంట్లుగా మార్చేసింది. కనుక ప్రియమైన దేవుని వల్ల సాతాను ఏజెంట్లుగా, సాతాను గూఢాచారులుగా ఇప్పుడు బోధకుల్ని మార్చేసుకొని బోధలో నుంచే బైబిల్ని బోధిస్తున్నట్టుగా నుంచి నరకానికి తీసుకెళ్ళిపోతుంది. కనుక తెలివిగా దేవుని వాక్యానికి లోబడి జీవించే వారిగా మనం ఉందాం. దేవుని వాక్యానికి లోబడి ముందుకు సాగుదాం. అపవాది చేసిన ఈ కుట్ర మాయల నుంచి తెలివిగా బయటపడకపోతే మనమే కాదు, మన పిల్లలు, మన సంతతి, రాబో తరాలు కూడా దెబ్బతింటాయి. కనుక సత్య సంబంధమైన, వాక్య సంబంధమైన బోధలో పెరిగి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుడి మాటలు దీవించుతారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, మీకు వందనాలు తండ్రి. ఇంతబడిన మాటలు అపవాది ఎత్తుకొని పోకుండా మా హృదయమైన పలకల మీద రాయబడి నూరింతలుగా బలపడినట్టుగా మమ్మల్ని తయారు చేయమని, ఇంతటి మహాజ్ఞానానికి మమ్మల్ని వారసులుగా చేసిన జయశాలి గారిని, వారి కుటుంబాన్ని, వారికి బిడ్డలను మీరు దీవించిన తండ్రి. నీ సేవ సంబంధమైనటువంటి వాటిలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నీ కుమారుడు ఈ మాటలు మాకు అందించడానికి నిలబడ్డందుకు నీకు వందనాలైనా. మీ కుమారుడికి మంచి ఆయుష్ను, ఆరోగ్యం ఇవ్వండి. మీ కుమారుడు ఇప్పుడు మాట్లాడబోతున్న సంగతులు మేము విని నేర్చుకొని మీకు లోబడి జీవించే శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి.